వడలు రెడీ అయిపోయాయండి. తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బొబ్బర్ల వడలు చేస్తున్నానండి. నైట్ అంతా నానబెట్టుకొని వడగట్టుకున్నానండి బుట్టలో. ఈ బొబ్బర్లను కాక అలచెంతలు కూడా అంటారు వీటిని. వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, టేస్ట్ సరిపడా సాల్ట్. అల్లం ముక్కలు ఉంటే అల్లం ముక్కలు వేసుకోండి. నేనైతే అల్లం వేసుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మిక్సీ పట్టుకున్నానండి, బొబ్బర్లు మిక్సీ పట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం, పచ్చిమిర్చి, టేస్ట్ సరిపడా సాల్ట్. మొత్తం కలుపుకుందాం. పిండిని చిన్నగా ఇలా ఒత్తుకోవాలండి. మరీ మందంగా చేస్తే లోపల పిండి ఉడకదండి. ఇలా కొంచెం పలసగా చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలా మొత్తం ఇలా వేసుకోవాలండి పిండి ఆయిల్లో. ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి తినటానికి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడతారండి. రోజు ఇడ్లీ దోశలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వడలని. వడలైతే చాలా టేస్ట్ ఉంటాయండి. క్రిస్పీగా ఉంటాయండి. బయట రోడ్డు మీద వడలు, గారెలు ఎట్లా ఉంటాయో ఇవి కూడా అలా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. పిల్లల నుండి పెద్దల వారికి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అన్ని వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.